కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సొంత పత్రిక. వార్తల పేరుతో కుట్రలు చేయడం సర్వసాధారణం. నోటికి వచ్చిన రోత రాతలతో పత్రికా విలువలను గాలికొదిలేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించడం పరిపాటి. చివరికి పక్క పత్రికను తమ వెబ్సైట్ కు ట్యాగ్ ను వాడేస్తుంది. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనేది క్లియర్. చివరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వ్యతిరేకంగా ప్రచురించిన వాటిని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు కుట్ర చేస్తోంది సాక్షి. కుక్కతోక వంకర సామెత సరిగ్గా వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సొంత పత్రిక సాక్షికి సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు, సంస్థలపై కుట్రలు చేయడం పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పు కోసం పత్రికా విలువలను గాలికొదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. సాక్షి వెబ్సైట్లో ప్రచురించే వార్తల్లో కొన్ని ఎంపిక చేసిన వార్తలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. ఏదైనా వార్తను పోస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ట్యాగ్లను ఇవ్వడం సర్వసాధారణం. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు సంబంధించిన ట్యాగ్లను తమ వార్తల్లో ఉపయోగించదు. ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేసే ట్రెండింగ్ కీవర్డ్స్ ను, ట్యాగ్లను మాత్రమే ఉపయోగిస్తుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర సంస్థల పేర్లను తమ వార్తల్లో ప్రస్తావిస్తుంది. కానీ సాక్షి వెబ్సైట్ లో పోస్ట్ చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేస్తే వారికి సాక్షి వెబ్సైట్ లో వార్తలు వచ్చేలా ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. ప్రజలను, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ పాఠకులు, ఏబిఎన్ వీక్షకులను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతోంది. తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ముందు వరుసలో ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగు వారంతా ఎక్కువగా వీక్షించే వెబ్సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ తో తన ట్రాఫిక్ ను పెంచుకునేందుకు కుట్ర పనిందనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి సంస్థపై సాక్షి తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలుసనే కారణంతోనే సాక్షి తప్పుడు వార్తలు, కుట్రలపై పెద్దగా స్పందించలేదు. కానీ రోజురోజుకి సాక్షి వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవసరం లేకున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ ఉపయోగిస్తూ సంస్థకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది.